నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక రాష్ట్రంలో గత 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, అదేవిధంగా మరి దాని పట్ల ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, వీటన్నిటి మీద కూడా గత వారంలోనే 2-3 సార్లు ఇదే వేదికగా మరి భారత రాష్ట్ర సమితి పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్పష్టంగా నిజాలన్నిటి కూడా ప్రజల ముందర ఉంచడం జరిగింది. ఇదే సందర్భంగా మరి నిన్న రాత్రి దాదాపుగా 11:30 గంటల వరకు సుదీర్ఘమైన మరి నిందితుడికి ముందస్తు బెయిలు ఇవ్వాలా వద్దా అన్న అంశంలో వాదోపవాదనలు కోర్టులో, గౌరవ తెలంగాణ హైకోర్టులో జరిగిన విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ సందర్భంగా మైనర్ బాలిక హక్కులను కాపాడుతూ మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని మరి తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజలు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉండే మహిళా లోకమంతా కూడా స్వాగతిస్తుంది. మరి న్యాయ వ్యవస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంటే నిందితుడు ఎంత బలమైన వ్యక్తి అయినా, అతని వెనక, అతని కుటుంబం వెనక ఎన్ని అపరిమితమైన అధికారాలు ఉన్నప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానులే అని నిన్న రాత్రి తెలంగాణ హైకోర్టు మరొక్కసారి నిరూపించింది. వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే సందర్భంగా మరి గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మాతృమూర్తి మరి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిందని చెప్పేసి కూడా సమాచారం వచ్చింది. వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. మరి వారి ఆరోగ్యం బాగుండాలని, ఆ మాతృమూర్తి వెంటనే ఈ అనారోగ్యం నుంచి కోలుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి మరి ఆశిస్తున్నది. అదేవిధంగా మరి ఈ విషయంలో దీనికి పరిష్కారం ఏంటనేది చట్టమే చెప్తుంది. తర్వాత పరిష్కారం ఏ విధంగా దొరకాలనేది మరి చట్టమే చూపిస్తుంది. నిందితుడి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఏంటి అనేది అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తాయి. దీని గురించి ఇప్పుడే చర్చ అనవసరం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మరి చాలామంది ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఇన్ఫార్మల్గా మరి ప్రవీణ్ కుమార్ ఏమన్నా శుద్ధపూసనా, వాళ్ళ కొడుకులు ఏమన్నా శుద్ధపూసలా అని చెప్పి మా పిల్లల మీద కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా నాకు చాలామంది మిత్రులు, మా అబ్బాయితో చదివిన సోదరులు, వాళ్ళ విద్యార్థులు వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు. అయ్యా సంజయ్ కుమార్ గారు మరియు బీజేపీ మిత్రులందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి, మాది తెరిచిన పుస్తకం. మా పిల్లల ఇళ్ళకి వచ్చినా, వాళ్ళ రూమ్లకు వచ్చినా మీకు కనిపించేటివి కేవలం పుస్తకాలే, ఖాళీ జేబులే, చిరిగిపోయిన బూట్లే, అంతకుమించి ఏమీ కనిపించవు. వాళ్ళు, మేమందరం కూడా వాళ్ళు బాగా చదువుకోవాలని, ఆయన మంచి విలువలతోని పెరగాలి, వచ్చిన జ్ఞానంతో ఎంత ఉద్యోగమో లేకపోతే ఇంకేదన్నా చేసి దేశానికి సేవ చేయాలనే నేర్పించిన తప్ప ఇంకా వేరే విషయాలు నేర్పించలేదు. మీరు మా ఇళ్ళకి వచ్చి టెలిస్కోప్ పెట్టి చూసినా, భూతద్దాలు పెట్టి చూసినా, ఏం చూసినా అడుగడుగునా మీరు చేసినా కూడా మీకు కనిపించేది ఇవి మాత్రమే కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, నో ప్రాబ్లం. సో ఇకపోతే మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేయకండి, దేశం కోసం మీ సమయాన్ని పెట్టండి. ఇక ముఖ్యంగా ప్రధానంగా నిన్న మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఈ విషయంలో. ఇక మేము బండి సంజయ్ గారి గురించి అదంతా కూడా చట్టం చూసుకుంటుంది, బండి సాయి భగీరథను ఏంటి అనేది చట్టం చూసుకుంటుంది. కానీ ఈ వ్యవహారంలో, మైనర్ బాలిక వ్యవహారంలో ప్రధానంగా మొదటి నుండి కూడా కావాలని అలసత్వం ప్రదర్శిస్తున్నది తెలంగాణ ముఖ్యమంత్రి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నిన్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేటి న్యూస్ వాళ్ళ కాంక్లేవ్కి వెళ్ళారు. ఆ వేటి న్యూస్ కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి గారు చాలా మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి
అన్ని అబద్ధాలు చెప్పారు. ఆయన అన్ని సబ్జెక్టుల మీద అబద్ధాలు చెప్పిండ్రు. ఇక కొన్ని చోట్లయితే ఘోరమైన అబద్ధాలు చెప్పారు. ఇక నాకు టైం లేదు, ఎందుకంటే ఈ ప్రతిసారి మీడియా బ్రీఫింగ్ దాదాపుగా 1 అవర్ అవుతున్నది. మీడియా మిత్రులకు కూడా సహనం నశిస్తున్నది. కానీ మరి కొన్ని విషయాలు, ప్రత్యేకించి మైనర్ బాలికల రక్షణకు సంబంధించి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించిన తీరు గురించి రేవంత్ రెడ్డి గారు చాలా ఘోరమైన అబద్ధాలు చెప్పారు. ఆ విషయాల మీద నేను నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి పార్టీ మీద ఉన్నది. అందుకొరకే ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి గారు ఏమన్నారనేది మీ మెమరీ మళ్ళొకసారి రిఫ్రెష్ చేయడం కోసం ఒకసారి వారి ఇంటర్వ్యూను మేము ఒకసారి ప్లే చేద్దాం అనుకుంటున్నాం. ఒక 2-3 నిమిషాలు ఉంటుంది, అంతకనే. ప్రధానమంత్రికి 9-10 తారీఖు 10,000 మంది పోలీసులతో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, 6 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బేగంపేట కావచ్చు, పరేడ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్. వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు సిస్టమ్ మొత్తము 4 days కంటిన్యూస్గా 10,000 పోలీసు ఈ మొత్తం కమిషనరేట్లలో అందరూ అక్కడనే డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుందో నీకు తెలియదేముంది. అందులో హైదరాబాద్ హై సెన్సిటివ్ సిటీ. రకరకాల దేశంలో ఏ మూలన ఐఎస్ఐ దాడులు జరుగుతూ కూడా దాని మూలాలు అప్పుడప్పుడు హైదరాబాద్లో వెళ్తూ ఉంటాయి. సో ప్రధానమంత్రి పర్యటనను చాలా సీరియస్గా తీసుకొని 10th రోజు 11th పొద్దున్నే ఇమ్మీడియట్గా సెక్షన్స్ ఆర్డర్స్ వేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ మీద 2 రకాల ఆరోపణలు ఉన్నాయి. 2 రకాల ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కూడా పోయి పోలీస్ స్టేషన్లో అంతకంటే ముందే కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్ కరీంనగర్లో ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబరాబాద్లో ఇచ్చిండు. కంప్లైంట్స్ను బేరీజు వేసుకోవడమే కాకుండా ఇప్పుడు అందులో ఉన్న ఆరోపణలని అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ఫోక్సో కేసులో పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆర్డర్స్ చేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. సో ఈరోజు మేము చేస్తున్న దాంట్లో చట్టబద్ధంగా ఒకవేళ అడావిడికి వెళ్ళి మేము ఇంటి మీద పడి 1,000 మంది పోలీసులను పంపిస్తే మీరేమంటారు? రాజకీయ వివక్ష. ప్రధానమంత్రి సభ విజయవంతమైనందుకు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి భయపడిపోయి బండి సంజయ్ మీద పోలీసులతో దాడులు చేయించడానికి మళ్ళీ మీరే మాట్లాడేటోళ్ళు. సో ఇప్పుడు ఎవరికి మా ప్రభుత్వంలో నేను మీకు చెప్తున్నా, అది సినిమా స్టార్లు అయినా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే, ఎవ్వరికి మినహాయింపు లేదు. మీరు నన్ను చూసిండ్రు సినిమా తారల విషయంలో ఎట్లా వ్యవహరించినా, ప్రజాప్రతినిధులు డ్రగ్స్లలో దొరికితే ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీలైనా నేను ఏ విధంగా తీసుకొచ్చినా ఇందులో కూడా ఎలాంటిది లేదు. ఇది మైనర్ గర్ల్ ఇష్యూ. మేము గట్టిగా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి లేదు. ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఈ వేదిక నుంచి ఇవ్వగలుగుతారా సార్? నేను అనేది ఎవరైతే నేరస్తులు ఉందో 100% శిక్షించే బాధ్యత నాది. హోంశాఖనే కాదు, నేను ముఖ్యమంత్రిని. నేను పక్కడ్బందీగా ప్రణాళిక చేస్తున్నా. నేను ఒకవేళ సహాయం చేయాలనుకుంటే ఫోక్సో కేసే పెట్టాను కదా నర్సింగ్. ఫోక్సో కేసు పెట్టి నాకు కంప్లైంట్ వచ్చిన గంటలో ఫోక్సో కేసు పెట్టిన అంటే వాట్ ఈజ్ మై కమిట్మెంట్? ఫోక్సో కేసు ఎందుకు పెడతాం? ఏదో అమ్మాయి వచ్చింది, మదర్ వచ్చింది, మదర్ సరే, మళ్ళీ నేను ప్లే చేస్తాను. సో ముఖ్యమంత్రి గారు మీరు చాలా కాన్ఫిడెంట్గా అన్ని అబద్ధాలే చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా. నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు జరిగిన విషయాలు నేను చెప్తాను. ముఖ్యమంత్రి గారు మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తాను. నేను 2000 మొట్టమొదట ఏ కేంద్ర మంత్రి ఉన్నా, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, ఇంకెవరైనా కేంద్ర మంత్రులున్నా, రాష్ట్ర గవర్నర్ గారైనా, వాళ్ళు ఏదన్నా అవసరం ఉన్నా, సమస్య ఉన్నా వాళ్ళు లోకల్ పోలీసులకు చెప్పరు. రాష్ట్ర గవర్నరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్కు చెప్పరు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బర్కత్పురాలు ఉంటారు, ఆయన బర్కత్పుర పోలీస్ స్టేషనో కాచిగూడ పోలీస్ స్టేషన్లకో చెప్పరు. అదేవిధంగా బండి సంజయ్ గారు వారు ఎక్కడుంటారు? కరీంనగర్లో ఉంటారు, కరీంనగర్ పోలీసు వాళ్ళకి చెప్పడు, డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే మాట్లాడతారు. అది ప్రోటోకాల్. నేను 2001వ సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు కరీంనగర్ ఎస్పీగా పనిచేశాను. ఆ టైంలో 2002వ సంవత్సరంలో మార్తాండరావు అని చెప్పేసి ఒక స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ను నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు. వారు ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ఇప్పుడు బండి సంజయ్ గారు కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉన్నారో ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు వారు. చెన్నమనేని విద్యాసాగర్ రావు గారికి డిస్టెంట్ రిలేటివ్. ఆ విషయం మాకు తెలిసిన వెంటనే మేమందరం కూడా కమాండో దళాలను డిస్ట్రిక్ట్ గార్డ్స్ని అందరినీ కూడా రెడీ చేసి ఏ అడవుల్లోకి ఈ కాంట్రాక్టర్ను తీసుకొని పోయారని చెప్పేసి మేము ఆపరేషన్స్ కోసం తయారవుతుంటే ఉదయం 6 గంటలకు మాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ ఏమని వచ్చిందా అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. వారేమన్నారు, ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేసి ఆతి చూసి చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్స్ చేయాలి, ఒకటేసారి కమాండో దళాలను దింపకండి, ఆ నక్సలైట్లు ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధిత ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదం ఉన్నది, అందుకొరకు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే జిల్లా ఎస్పీతో ఆనాడు మాట్లాడాడు. అది జనరల్గా ప్రోటోకాల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎప్పుడు కూడా కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐకో లేకపోతే కానిస్టేబుల్కో పోయి నువ్వు వాని పట్టుకొంతాను నువ్వు వీని పట్టుకొంతాను డైరెక్ట్ చెప్పరు జనరల్గా. ఇక్కడ నాకుండే అవగాహన మేరకు జనాలందరూ కూడా అనుకుంటున్నది, అందరికీ తెలిసింది, అలా రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. ఈ బండి సాయి భగీరథ్ ఈ మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటున్నాడన్న విషయం, ఆమెపై అఘాయిత్యం చేసిండు అన్న విషయం బండి సంజయ్ గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పుంటారు. చెప్పకపోతే ఈ విషయం తెలవదు ఆయనకు అసలు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సే రావు. మొట్టమొదటి పాయింట్. మరి ఆ బండి సంజయ్ గారు మీకు ఎప్పుడు చెప్పిండ్రా లేదా ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాలి ప్రజలకు. చెప్తే ఎప్పుడు చెప్పిండు? చెప్పిన వెంటనే మీరు డీజీపీకి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, డీజీపీకి మీరు ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, ఆయన కింద ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ ఈ వీడియోలో 4 సార్లు 5 సార్లు మాట్లాడి ఇమ్మీడియట్గా చేసిన బండి సంజయ్ గారు మీకు తన కుమారుడు ఈ అమ్మాయి వ్యవహారంలో ఏదో ప్రమాదం అయ్యేటట్టుంది, నా కుమారుడిని రక్షించాలా అని చెప్పి మీకు చెప్పినప్పుడు మీరు కింద మీ అధికారులకు డీజీపీ గారికి చెప్పినరా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి చెప్పినరా, లేకపోతే కరీంనగర్ పోలీస్ కమిషనర్ చెప్పినరా, ఎవరికి చెప్పినరా అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా మీ మీద ఉంది రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రతిసారి కూడా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఐపీఎస్ నుంచి రాజీనామా చేసిండు, మళ్ళీ ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదు. అయ్యా నేను ఐపీఎస్ నుంచి రాజీనామా వాలంటరీగా చేసి మీలాగానే ఏమంటారు రాజకీయాల్లోకి నేను వచ్చిన తర్వాత నా పోలీస్ బ్రెయిన్ను ఆల్మోస్ట్ నేను పక్కకు పెట్టిన, కానీ మీరు మళ్ళీ నా పోలీస్ బ్రెయిన్ను నిద్రలేపుతున్నారు ఇన్ని తప్పులు చేసుకుంటా. ఇలా మేము అడుగుతున్నది నేను ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తాను, నేను ఇన్వెస్ట్ చేసే అధికారాలు నా దగ్గర లేవు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు, చట్టం ఇది చెప్తుంది ఈ విధంగా చెయ్యాలే, అందరూ జనరల్గా ఈ విధంగా చేస్తారు, మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పి హోంమంత్రిగా మీ అధికారులకు మీరు చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే తప్ప నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, ఎస్ఐ నువ్వు ఏం చేసినావు, పొద్దున ఏం చేసినావు, రాత్రి ఏం చేసినావు, కేసు డైరీలో ఏం రాసినావు, జీడీ ఎప్పుడు ఆపినావు, ఎందుకు ఆపినావు, ఎఫ్ఐఆర్లో డిఫాక్టో కంప్లైంట్ ఏమి ఇచ్చింది అని నేను అడుగుతలేను కదా. నా కాల్ డీటెయిల్స్ తీసుకో, నా ఫోన్ డీటెయిల్ ఇక్కడనే ఉంది, నా ఫోన్ డీటెయిల్ మొత్తం నీకే ఇస్తా, కాల్ డీటెయిల్స్ తీసుకో. నేను ఎవరికి చెప్తలేను, నాకు అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిన డ్యూటీ చేయడం లేదు అని ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు కాబట్టే ఈరోజు మేము రంగంలోకి దిగాల్సిన అవసరం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పాలసీ అది. అంతే తప్ప నేను ప్రతిసారి కూడా మీ ఇన్వెస్టిగేషన్లో ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు, అవసరం కూడా లేదు. కానీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, చట్టం తన పని తాను చేయనప్పుడు, చేయించాల్సిన ముఖ్యమంత్రి నిందితులతో కలిసి కూర్చొని అలాయ్ బలాయి తీసుకుంటున్నప్పుడు వేలాది మంది లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా ఇక అడగకపోతే మేమేం చేయాలి మరి? సో
మరి మీ దగ్గరికి మీరు అన్నారు కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసినామన్నారు. నిజంగా మీ గుండె మీద చేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు, మీరేం చెప్పిండ్రు ఆ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మీరు కరీంనగర్ పోలీస్కి ఏం చెప్పారు? ఇక్కడ ఆ మహిళ, నేను ఇవాళ కూడా మాట్లాడిన నా కుటుంబంతో, ఇక్కడ ఆ మహిళ 6 గంటలకు వచ్చిన వెంటనే ఆ స్టేషన్లో ఒక ఎస్ఐ వస్తాడు. ఫస్ట్ ఎస్ఐ చూసి అమ్మో ఇది చాలా డిఫరెంట్ కంప్లైంట్, మీరు దీన్ని మార్చుకొని రండి అంటే పాపం ఎస్ఐ మార్చుకొని రమ్మంటే ఆమె మార్చుకొని కూడా వచ్చింది. వచ్చిన తర్వాత సిఐ వస్తాడు. సిఐ 9 గంటల నుండి 12 గంటల వరకు కనీసం ఆ అమ్మాయితో ఆమె మహిళతో మాట్లాడలేదు. ఇంట్లో ఒక్కతే బిడ్డ, అప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒక్కతే బిడ్డ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, తల్లేమో పోలీస్ స్టేషన్లో ఉంది. ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అదే టైంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కుటుంబం మీద, ఈ అమ్మాయి మీద 17 సంవత్సరాల బాలిక మీద, తల్లి మీద, తండ్రి మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు నిన్న ఏమన్నారు? బండి సాయి భగీరథే పొయ్యి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు అన్నారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా మీకు కొనసాగే అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు. నిజంగా మీకు ఈ ప్రజలకు న్యాయం చేయాలన్న ఇంటెన్షన్ పూర్తిగా లేదు, లేకనే ఉండాలి. లేకపోతే పోలీసు వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూస్గా తప్పుదో పట్టిస్తూనే ఉండాలి. మీరు 18 నిన్న వెయిట్ న్యూస్ ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు? 18 గంటలు రివ్యూ చేస్తుంటే ఆఫీసర్లు ఇంకా ఎన్నిసార్లు రివ్యూ చేస్తారు సార్ అని చెప్పి అలసిపోయి పారిపోతున్నారు, నన్ను చూశాను అన్నారు. 18 గంటల రివ్యూ చేస్తున్నా నాకు చాలా స్పష్టత ఉంది. నా ఎనర్జీ అంతా కూడా ప్రజా సంక్షేమం కోసమే పెడుతున్న తప్ప, ప్రజా రక్షణ కోసం పెడుతున్న తప్ప నన్ను ఇబ్బంది పెట్టిన శత్రువుల మీద నేను ఏ మాత్రం కూడా ఎనర్జీ పెడతలేను అని చెప్పి వాళ్ళ కర్మకు వాళ్ళు ఏమన్నా కానీ అని స్టేట్మెంట్ మీరు ఇచ్చిండ్రు. నిజంగా 18 గంటల రివ్యూ చేసిన వాళ్ళు మీకు కనీసం ఈ ఇన్ఫర్మేషన్ మీ కరీంనగర్ సిపి ఎట్లా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు? బండి సాయి భగీరథ్ అసలు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కే పోలే. ఆ విషయం మీకు పోలీసు వాళ్ళు చెప్పిండ్రా? ఆయన పోలే. అసలు ఆ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఆ సిగ్నేచర్ కూడా సాయి భగీరథ్ కాదు. మీరు చూడండి, సాయి భగీరథ్ పోలీసు వాళ్ళకు పెట్టిన ఒక ఈమెయిల్, సోకాల్డ్ ఈమెయిల్, అదేవిధంగా కరీంనగర్ 2 టౌన్లో ఆయన ఇచ్చిన షికాయత్ అంటే కంప్లైంట్, ఫిర్యాదు, అసలు ఆయన పోలేదండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు. మీరు ఎవరినైనా అడగండి, ఆయన ఇప్పుడు ఆయన రేపు దొరుకుతాడు కదా, మీరు తలుచుకుంటే దొరుకుతాడు ఆయన. ఇప్పుడు ఆయన దొరికిన తర్వాత ఆయన ఇంటరాగేట్ చేసేటప్పుడు అడగండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ ఎవరు పోయినారు. మీరు ఇప్పుడు అడగండి రేవంత్ రెడ్డి గారు, ఫోన్ చేసి కరీంనగర్ సిపి గారిని అడగండి, బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అడుగు పెట్టిండా? నేను ఇలా ఓపెన్ అడుగుతున్నా కరీంనగర్ సిపి గారిని, గౌరవ డీజీపీ గారిని. ఎవరైనా సివిలియన్ మేము ఒక ఎఫ్ఐఆర్ కాపీ, ఒక కంప్లైంట్ కాపీ పోలీస్ స్టేషన్కు ఎవరి ద్వారా పంపిస్తే మీరు కేసు రిజిస్టర్ చేస్తారా? చేయరు. ముందు అసలు మేము వచ్చినా చేయరు. ఆ మహిళనేమో ఇక్కడ ఏడుస్తుంది, కంప్లైంట్ పట్టుకొని వచ్చింది మహిళ బిడ్డ కోసం. అక్కడనేమో ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడు ఇక్కడి నుంచో పంపిస్తాడో కంప్లైంట్, ఆ కంప్లైంట్ ఒకటి తీసుకొని ఇచ్చిపోతే తన కేసు రిజిస్టర్ చేస్తారు. ఆ కేసు రిజిస్టర్ చేయడం కూడా ఎంత ఘోరంగా చేసినరా అంటే, మళ్ళీ చెప్తున్నాను, నిన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను, బెయిలబుల్ సెక్షన్లలో పెట్టాల్సిన కేసును నాన్ బెయిలబుల్ సెక్షన్లలో పెట్టిండ్రు కావాలని. అసలు వాడు ఫిర్యాదుదారు రాలే, బండి సాయి భగీరథ్ ఎక్కడ కూర్చున్నాడో ఏందో, డైరెక్ట్ ఆయన పంపిస్తాడు, వీళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. దాని మీద మీరేం చెప్తారు? మీరు చెప్పకుండా కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు సోకాల్డ్ కంప్లైంట్ ఇస్తే మీరు కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారు? అది రిజిస్టర్ చేసిన వెంటనే పేట్ బషీరాబాద్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే సైబరాబాద్ సిపికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము చేసినాం, నాన్ బెయిలబుల్ చేసినాం, ఇప్పుడు భయపెట్టిండ్రు వాళ్ళని. అప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ మీ మీద కరీంనగర్లో కంప్లైంట్ అయిందంట కదా అని చెప్తే వీళ్ళు భయపడు. ఇంకా ఇంతకన్నా ముందు ఒక నిర్మల్ స్టోరీ ఉన్నది. 22 ఏప్రిల్ నాడు నిర్మల్లో నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వీళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ మీద కేసు అయిందంటారు. వీళ్ళు గజ్జనం అనుకుడు,
అది ఆమె కంప్లైంట్లో మొత్తం రాసింది. ముఖ్యమంత్రి గారు అంటారు వీళ్ళు కంప్లైంట్లో రాసిన విషయాలన్నీ కూడా డిసెంబర్ 31, 2025 కన్నా ముందర రాసిండ్రు అంటారు. ఎట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీకు ఎవరు చదివి వినిపిస్తున్నారు ఇవన్నీ? మీ 18 గంటల రివ్యూలో మీరు నేర్చుకున్న వివేనా? ఏం రివ్యూ చేస్తున్నారు 18 గంటలల్లో? వాళ్ళు ఆమె కంప్లైంట్ చూడండి, ఈ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ చూడండి మీరు. మొన్న లాస్ట్ గౌరవ హోంశాఖ సహాయ మంత్రి ఇంటికి పోయి ఆయన భయపెట్టించింది అవన్నీ కూడా ఆమె రాసింది క్లియర్గా. అవేవి కూడా మీరు చెప్తలేరు. ప్రతిసారి కూడా నేను ఇమీడియట్గా రిజిస్టర్ చేసిన అంటున్నారు. ఓకే, ఇమీడియట్గా రిజిస్టర్ చేసినావు, కరెక్టే. ఇమీడియట్గా రిజిస్టర్ చేసిన ముఖ్యమంత్రి గారు మీరు, అవును కదా, ఇమీడియట్ రిజిస్టర్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక మహిళా అధికారిని సెలెక్ట్ చేసి ఆమె యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో బాధితురాలు ఇంటికి పోవాలి. పంపించినరా మీరు? పంపించలే. అదేవిధంగా పాక్సో కేసులో మీరు ఏం సెక్షన్లు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు? సెక్షన్ 11, సెక్షన్ 12. ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో ఏముంది? 5, 6 లేకపోతే కష్టం ఇదంటే 8. కానీ సెక్షన్ 11, 12. 11, 12 అంటే ఏంటి? బెయిలబుల్ సెక్షన్స్. కరీంనగర్లోనేమో నాన్ బెయిలబుల్, వీళ్ళు దొరికితే జైలుకు పోవాలి. ఇక్కడనేమో బండి సాయి భగీరథ అట్లా రావాలి, స్టేషన్ బెయిల్ తీసుకోవాలి, మంచిగా ఇంటికి పోయి ఎంజాయ్ చేయాలి. మీరు ఇమ్మీడియట్గా నేను చేసిన న్యాయం చేసిన మైనర్ బాలిక అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఇక 3వ అబద్ధం, మీరు మీ వాళ్ళు పోలేదు, మీ మహిళా పోలీస్ అధికారులు పోలేదు వాళ్ళ ఇంటికి, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఓకే. 3వ అబద్ధం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్ని గంటలకు దిగినరు? 14 గంటల 50 నిమిషాలకు దిగినరు. 2 గంటల 50 నిమిషాలకు దిగినరు. అక్కడి నుండి గౌరవ ప్రధానమంత్రి గారు నేరుగా హెచ్ఐసిసి పోయినరు. హెచ్ఐసిసిలో రిమోట్ విధానంలో కొన్ని ఇనాగరేషన్లు చేశారు. అక్కడి నుండి వారు సింధు హాస్పిటల్ ఇనాగరేషన్కు పోయినరు. సింధు హాస్పిటల్ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు బేగంపేట విమానాశ్రయానికి వచ్చిండ్రు. గంట సేపు రెస్ట్ తీసుకున్నారు. అక్కడి నుండి వారు పెరేడ్ గ్రౌండ్కు పోయినరు. పెరేడ్ గ్రౌండ్కు పోయిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ జామ్నగర్ ఎయిర్పోర్ట్ గుజరాత్కు పోయినరు. ఇది వారి ప్రోగ్రాం. కరెక్ట్. హైదరాబాద్ నగరంలో జరిగిన బందోబస్తు అంతా కూడా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చూసుకున్నాడు. సైబరాబాద్లో జరిగిన ప్రోగ్రాం ఏంది? ఓన్లీ హెచ్ఐసిసి అండ్ సింధు హాస్పిటల్ రెండే, అండ్ రూట్ బందోబస్తు. ఈ బందోబస్తుల్లో ఎక్కడ కూడా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ పేట్ బషీరాబాద్ కానీ, డీసీపీ కోటిరెడ్డి కానీ వాళ్ళు డ్రాఫ్ట్ కాలేదు. నేను తప్పైతే దయచేసి మీడియాకి తీసుకురండి. మీ బందోబస్తు స్కీమ్ చూపించాలనుకుంటే చూపించండి. నేను తప్పైతే నన్ను కూడా జైలు కేసు పెట్టి నన్ను కూడా జైలుకు పంపారు. ఈ డీసీపీ కోటిరెడ్డి, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టరు, లేకపోతే చాలామంది మహిళా అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఖాళీగా. 10,000 మందిని బందోబస్తు చేసినారు అన్నారు. ఓకే, 10,000 మంది. తెలంగాణ పోలీసుల సంఖ్య ఎంత రేవంత్ రెడ్డి గారు? 1,00,000. 1,00,000లో 10,000 తీసేస్తే మిగిలింది ఎంత? 90,000. ఈ 90,000 మందిలో కేసీఆర్ గారి సమయంలో దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది, 30,000 మంది మహిళా పోలీస్ అధికారులు రిక్రూట్ అయినరు. అందులో ఒక్క మహిళా పోలీస్ అధికారి కూడా దొరకలేదనంటే ఈ బాధితురాల దగ్గర మేము పంపించడానికి ఎట్లా ఓపెన్గా అబద్ధాలు కూడా అతికినట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరైతే. కానీ మీరు అనుకుంటున్నారు జనాలు నమ్ముతారు అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. నిజం నిప్పు లాంటిది, తెలుస్తుంది. డీసీపీ కోటిరెడ్డి కానీ, అదేవిధంగా ఏసీపీ పేట్ బషీరాబాద్, ఆయన పేరేందో నాకు తెలియదు, అదేవిధంగా మన పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళు ఎవరు కూడా బందోబస్తులో లేరు. ఉంటే చూపించండి, టవర్ లొకేషన్స్ చూపించండి, తీసి టవర్ లొకేషన్ చూపించండి. మీరు ఏం చెప్పినంటే, అయ్యా బండి సంజయ్ వచ్చిండు, వాళ్ళ కొడుకు ఏదో ఇబ్బందులు ఉన్నాడు, ఆయన ఎట్లా కాపాడాలి కాబట్టి మీరు ఏదన్నా చేసి కాపాడండి అంటే, ఇగో మన వాళ్ళు పోలీసు వాళ్ళు మోర్ లాయల్ దెన్ ద కింగ్. ఏదైనా చేసినంటే కరీంనగర్ ఆయన నాన్ బెయిలబుల్, ఇక్కడ బెయిలబుల్, నిందితుడు పరార్. ఈ రోజు వరకు కూడా దొరకలేదు. మీరు ఎట్లా జోకేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక నిస్సహాయ
ముఖ్యమంత్రి, నిస్సహాయ హోంమంత్రిగా బండి సంజయ్ గారిని అడుక్కుంటున్నారు, దయచేసి మీ కొడుకుని సరెండర్ చేయి, ఇది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి, చట్ట ప్రకారం డ్యూటీ చేయాల్సిన వ్యక్తివి, ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళల ధన మాన ప్రాణాలు రక్షించమనే ఈ ప్రజలందరూ కూడా నీకు ఓట్లు వేసిండ్రు. ఓట్లు వేస్తే మీరు వచ్చి బండి సంజయ్ గారిని అడుక్కుంటారు, దయచేసి మీ కొడుకుని తీసుకురా అంటే ఆయన తీసుకురాకపోతే నువ్వు అరెస్ట్ చేయవా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఆయన తీసుకురాకపోతే మీరు అరెస్ట్ చేయరా? దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. అడుక్కుంటున్నారు, ఓపెన్గా అడుక్కుంటున్నారు. ఏంటి అసలు 1,00,000 మంది పోలీసులు, టాస్క్ ఫోర్సు, ఎస్ఓటి, గ్రేహౌండ్సు, సిఐడి, ఇంటెలిజెన్సు, ఇంకా రెండు సంస్థలు ఉన్నాయి. వాటి గురించి మీరు బదనాం చేశారు. ఆ సంస్థలు నేను మాట్లాడాను, ఆ 2 సంస్థల గురించి వద్దు, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడా. మీరు నిన్న ఇంటర్వ్యూలో ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో నాకు 51% మంది ప్రజలు ఓటేస్తే చాలు, 49% ఏకపోయినా పర్లేదు అన్నారు. అంటే ఈ అమ్మాయి 49లో ఉందనా? మీరు ఆమె గురించి పట్టించుకోవడం లేదు. 51 దాంట్లోనేమో బండి సంజయ్ కుటుంబం ఉంది, ఈ 49లోనేమో ఆ అమ్మాయి ఉందనా? మీరు పట్టించుకోవడం లేదు. మీరు చెప్పాలి విషయం. తర్వాత నా ఎనర్జీ అంతా కూడా రాష్ట్రం కోసమే వాడుతున్నా, ఇక నా మీద ఏమేమి చేసిండ్రో వాళ్ళకి వాడుతాం లేదన్నారు. రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. తప్పు తప్పు తప్పు. నేను చెప్తా, దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు ఈ రాష్ట్ర ప్రజల సంపదను 17,07,00,000 రూపాయలను కేవలం కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఈ ముగ్గురిని ఎట్లా జైలుకు పంపించాలా అన్న ఒక కుట్ర మీద సుప్రీంకోర్టులో పేరు మోసిన లాయర్లను పెట్టి వృధా చేసిండ్రు. చేయని నేరానికి ఈ ముగ్గురు నాయకుల మీద, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈ ముగ్గురు నాయకుల మీద చేయని నేరానికి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చి తీసుకొచ్చిండ్రు. నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ నేను చదవను. నా దగ్గర మొత్తం డీటెయిల్స్, ఎవరెవరు ఏ కేసులో తీసుకొచ్చిండ్రు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. 17,07,00,000 రూపాయలు. మీ కాంగ్రెసు ఈ తెలంగాణ ఎమ్మెల్యేల ఓట్లతోనే ఎన్నికై రాజ్యసభలో కూర్చున్న అభిషేక్ మను సింఘ్వి గారికి మీరు ఎన్ని కోట్లు తగిలేసిండ్రో, ఇక అది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. 17,07,00,000 రూపాయలు పెద్ద పెద్ద అడ్వకేట్లకు మీరు తగిలేసిండ్రు. దేనికోసం? ఎమ్మెల్యేల ఫిరాయింపులు, లేకపోతే కాళేశ్వరం ఫేక్ కేసు, ఫార్ములా ఈ ఫేక్ కేసు, లేకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద పెట్టిన ఫేక్ కేసు, ఫార్ములా ఈలో కేటీఆర్ గారి మీద పెట్టిన ఫేక్ కేసు. ఈ ఫేక్ కేసులన్నింటి సుప్రీంకోర్టులో పెట్టి కొట్లాడడానికి, అదేవిధంగా హైకోర్టులో ఢిల్లీలో ప్రత్యేక విమానంలో వాళ్ళని తీసుకొచ్చి కొట్లాడడానికి మీరు ఖర్చు పెట్టింది 17,07,00,000. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక అమ్మాయికి తండ్రి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. చిన్న అమ్మాయి ఏడుస్తూ ఉంది. సరే, మీరు హోంమంత్రిగా ఆ అమ్మాయికి ఇంటికి పోవడం కష్టం అనిపిస్తే కనీసం ఆ తల్లితో ఫోన్లోనే మాట్లాడాల్సిండి. ఒక ఇంటెలిజెన్స్ ఎస్ఐని పంపించి, ఓ మహిళని పంపించి వాళ్ళ ఇంటికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే 2 నిమిషాల వాళ్ళు అయ్యో ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఆ ప్రయత్నం చేయలేదు, పక్కా పెడదాం. ఏమండి రేవంత్ రెడ్డి గారు, నిన్న హైకోర్టులో ఆ పీపీకి, ఆ ఒక్క పీపీకి సపోర్టుగా ఆ సిద్ధార్థ లూత్రానో, ఈ అభిషేక్ మను సింఘ్వినో, వాళ్ళ ₹1,00,00,000 ఇస్తున్నారుగా మీరు. సిద్ధార్థ లూత్రానో, అభిషేక్ మను సింఘ్వినో ఇదే నిరంజన్ రెడ్డిని నువ్వే ఎంగేజ్ చేసి ఉండొచ్చు కదా. నువ్వు ఎంగేజ్ చేయలేదు కాబట్టి ఆయన బండి సంజయ్ చేసుకున్నాడు. ఆయన ఓపెన్ చెప్తాను, కుల్లం కుల్లా. ఇక్కడ పాపం ఆ విక్టిమ్స్, ఆ బాధితురాలు, వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరూ ఎవరు అయ్యో ఈ ప్రభుత్వం మీకేం న్యాయం చేయదు, న్యాయం చేసేటోళ్ళు ఉంటే మొదటి రోజే ఆ బండి భగీరథను తీసుకొచ్చేటోళ్ళు, వీళ్ళు మీకు న్యాయం చేయరు అని ఎవరో అడ్వైజ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని ఒక మంచి లాయర్ను పెట్టుకున్నారు. ఇంకా ఆయనకి ఇచ్చిండో లేదో కూడా నాకు తెలియదు. చాలా గొప్పగా ఆ లాయర్ గారు ఆర్గ్యూ చేశారు. ఇదే పీపీకి వదిలేసి ఉంటే మాత్రం ఇలా బండి సాయి భగీరథ్ మళ్ళీ వచ్చి దబంగ్ లాగా రోడ్ల మీద తిరిగేటోడు, మంచిగా గ్యాంగ్ను తీసుకొని తిరిగేటోడు. దేశంలో న్యాయం బతికే ఉన్నది. వాళ్ళకు కొంత కామన్ సెన్స్ ఉండి అయ్యో ఒక మంచి లాయర్ని పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇట్లా చేశారు. లేకపోతే ఈ కేసు పోయేది.
సో నేను నా ప్రశ్న ఏంటంటే, మీరు బీఆర్ఎస్ నాయకులను జైళ్ళల్లో వేయించడానికి 17,7,7,00,000 పెట్టినా అన్నారు కదా. ఈ అమ్మాయి కోసం ఒక అడ్వకేట్ జనరల్ని దింపలేకపోతారు కదా మీరు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళనైనా దింపాలి కదా ఈ పీపీకి తోడుగా. ఎందుకు మీరు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు? మళ్ళీ చెప్పుడు మాత్రం నేను ఇమీడియట్గా చేసిన, నేను ఇప్పుడే చేస్తా, నాకు సంక్షేమం ముఖ్యం, నాకు ఇవన్నీ తెలియదు, 18 గంటలు రివ్యూ చేస్తున్నా. ఏంది 18 గంటల రివ్యూ? నీ గుండెలో వీళ్ళకు న్యాయం చేయాలని ఇంటెన్షన్ లేకపోతే? పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా సీఎం మనసులో ఏముందనే చూస్తారు. నువ్వు 18 గంటలు రివ్యూ చేసినావా, 180 గంటలు రివ్యూ చేసినావా, లేకపోతే 18,000 గంటలు రివ్యూ చేసినా ఎవ్వరు చూడరు. సీఎం మనసులో ఏముంది, సీఎం మనసులో సత్వర న్యాయం జరగాలని ఉంది, లేకపోతే టాలరేట్ చేయడు ఈయన అని అనుకుంటే పోలీసులు సచ్చినట్టు నిందితుని పట్టుకొస్తారు. ఎక్కడన్నా ఏ ఒక్కలో జరిగినా కూడా పట్టుకొని వస్తారు. సీఎం మనసులో పాపం నా మైడియా జై అని ఉంటే, సీఎం మనసులో ప్రధానమంత్రితో పాటు మీరు కూడా బండి సంజయ్ గారితో కూర్చొని జోకులు వేసుకుంటూ కడుపుబ్బా నవ్వుతూ ఉంటే పోలీసు వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మో సీఎం గారు బండి సంజయ్ ఇద్దరు దోస్తులేమో, మనం ఇప్పుడు బండి భగీరథను పట్టుకొని వస్తే సీఎం గారు మమ్మల్ని అరుస్తారు అని నేను ఆయనకి హెల్ప్ చేయమని చెప్పినా కదా, మీరు వాడిని ఎందుకు పట్టుకొని వచ్చిందని నలుగురిని సస్పెండ్ చేస్తారు అన్న భయం పోలీసు వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే పోలీస్ ఈజ్ ఎ రెజిమెంటెడ్ ఆర్గనైజేషన్. పోలీస్ యాక్ట్ అపాన్ ద ఆర్డర్స్. పోలీస్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద ఫోర్స్. And you are the leader of the force because you are Home Minister. They look at your intention. What is there in your heart? What is coming out of your mouth? What does your demeanor say? How are you behaving in people? That is what police will see, or any other government officers for that matter. మీరు చేయలేదండి ఆ పని. మీరు నథింగ్ డూయింగ్ వన్ పట్టుకరండి, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, పేట్ బషీరాబాద్ నేను సస్పెండ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. వాళ్ళు సస్పెండ్ చేయాలని కాదు, రేపు వాళ్ళు ఇప్పుడు మీరు ఎలాగో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. నిన్న బెంగాల్లో ఏమైంది? ఆర్జీ కార్ కేసులో 3 పోలీసులను సస్పెండ్ చేసిండు. పక్కన ఆంధ్రప్రదేశ్లో కామేశ్వరి జతాని కేసులో ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి వాళ్ళ మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసిండు. రేపు బీఆర్ఎస్ కూడా ఇదే పని చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, పోలీస్ అధికారులారా మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీ ఒక మాజీ సహచరుడిగా మళ్ళీ చెప్తున్నా, దయచేసి తప్పులు చేయకండి. అక్రమమైన ఆదేశాలు తీసుకొని అమాయకుల జీవితాలతో ఆడుకోకండి. ఆ మైనర్ బాలిక తల్లికి ఏం తెలియదు, చట్టం తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ బతుకులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు కేసు రిజిస్టర్ చేసి ఉండాల్సిందే. కానీ మీరు నిందితుడికి సపోర్ట్ చేయడం కోసం తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిండు. టుమారో యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. డెఫినెట్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వర్షన్ 2.0 is going to ask this question. Get ready with answers. అంతే తప్ప మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా కంగ్రాచులేషన్స్. కానీ దీనికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాల్సిందే. అదేవిధంగా మరి మీరు చాలా చోట్ల మీరు అరెస్టు, మేము బండి సాయి భగీరథను 9 రోజులైనా మీరు అరెస్ట్ చేయలేదండి. కానీ మీరు ఈ అరెస్ట్ వ్యవహారంలో కొన్ని ఘోరాలు చేసినారు, అవి నేను చెప్తా. మీరు ఎన్టీవీ రిపోర్టర్ దొంతు రమేష్ను విమానాశ్రయంలో అత్యంత దారుణంగా పట్టుకున్నారు. ఇంకొక 2-3 రిపోర్టర్లను పట్టుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ను ఇంటికి పోయి ఎత్తుకొని వచ్చిండ్రు. నల్ల బాలు అమ్మతో కలిసి అన్నం తింటుంటే కరీంనగర్లో ఆ ప్లేట్ను తన్ని అన్నం కింద పడేసి గుంజుకుంటూ వచ్చి 16 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిండ్రు. రేవతి అనే ఒక జర్నలిస్టు, తన్వి యాదవ్ అని ఇంకొక అమ్మాయి, వీళ్ళిద్దరిని కూడా రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. వాళ్ళు చెప్పిన నేరం ఏంటి? ప్రభుత్వంలో కరెంటు సరఫరా సరిగా లేదని చెప్తే మీరు వాళ్ళను అరెస్ట్ చేశారు. లగచర్ల రైతులు రాత్రి 2 గంటలకు ఆ ఊరి మీద పడి మగవాళ్ళందరినీ కూడా ఎత్తుకొని పోయినరు. అమ్మాయిలందరూ కూడా పక్కన ఉండే పొలాల్లో పోయి తలదాచుకున్నారు. ఇది మీరు చేస్తున్న సత్యన్యాయం. మరి ఆ విషయంలో ఇంత స్పీడ్గా యాక్ట్ చేసిన, ఇమీడియట్గా యాక్ట్ చేసిన అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఈ విషయంలో బండి సాయి భగీరథ్ గత 9 రోజులుగా ఎందుకు దొరకడం లేదు పోలీసు వాళ్ళకు? మీరు ఇలా అంటున్నారు,
నిన్న అన్నారు ఏమన్నారు, నేను హోంమంత్రి సంజయ్ గారికి చెప్తున్నా తీసుకురావాలన్నారు. ఇవాళ న్యూస్ వస్తూ ఉన్నది, రూమర్సో మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆయన మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా మనకు తెలియదు. కానీ ఆయన ఇవాళ సరెండర్ అవుతాడు, దొరికిండు అది ఇది అని అంటున్నారు. అంటే మీరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఆయన ఇవాళ వస్తున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో బండి సాయి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడు అన్న విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకే తెలుసు. ఒకటి బండి సంజయ్ గారు, రెండోది రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంతే కదా, మరి దీంట్లో ఇంకా వేరే ఆలోచన ఏముంటుంది మీరు చెప్పండి. సో ఈ విధంగా మరి అలాగే కరీంనగర్, మీరు ఇంకొక మాట కూడా అన్నారు నిన్న వేటీ న్యూస్లో, ఈ పాడి కౌశిక్ రెడ్డి మొన్న కరీంనగర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టగానే మై డియర్ ఫ్రెండ్ బండి సంజయ్ వచ్చి ఆయనదైన తరహాలో ఆయనకు జవాబు చెప్పిండు అన్నాడు. ఆయనదైన తరహాలో జవాబు చెప్పడం అంటే ఏంటి, 30 మంది గంజాయి తాగిన గుండాలను చేతిలో మారదానాలు ఇచ్చి వాళ్ళను కరీంనగర్ ఎమ్మెల్యే గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్ అద్దాలు బలగొట్టి పాడి కౌశిక్ రెడ్డిని చంపాలని ప్రయత్నం చేసి ఆయన కారును మొత్తం ధ్వంసం చేసిండ్రు. మీరు నవ్వుకుంటూ ఆన్సర్ చెప్పారు. నిజంగా సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు, మీరు హోమ్ మినిస్టర్ అండి. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు పోలీసుల మీద? మీకు ముందస్తు సమాచారం లేదా? అసలు బండి సంజయ్ గారికి స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు? కేటీఆర్ గారిని తిట్టమని చెప్పండి. దేవనపల్లి కవిత గారికి స్క్రిప్ట్ ఇస్తున్నది ఎవరు? ఈ విధంగా మాట్లాడమని. ఈ నాయకులకందరికీ ఈ విధంగా మాట్లాడండి స్క్రిప్ట్ ఇస్తున్నది ఎవరు? మీరే కదా. ఇచ్చి మళ్ళీ వీళ్ళని పంపించి బిడ్డ ఇట్లా మాట్లాడితే నీకు ఇట్లా అవుతుంది అని చెప్పడం. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకొరకే తెలంగాణ ప్రజలారా, యాక్చువల్గా ఇది పెట్టాలని అనుకోలేదు, కానీ మీకు ఒక్కసారి మళ్ళీ వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది. మరి దాదాపు 9 రోజులైంది. మరి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరే రోజు చూస్తుంటారు. కానీ ఈ అమ్మాయికి ఇంకొక విషయం చెప్తున్నా, మీరు చాలా సిట్లు వేశారు. మీరు ట్యాపింగ్కో సిట్ వేశారు, ట్యాపింగ్కు 2వ సిట్టు కూడా వేశారు. అదేవిధంగా మన మొయినాబాద్లో డ్రగ్స్ కేసు జరిగితే దాని మీద కూడా సిట్ వేశారు. కానీ ఈ సిట్టులో కేవలం రితురాజ్ గారిని మాత్రమే సిట్టులో ఆఫీసర్గా పెట్టారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మాజీ పోలీస్ అధికారిగా దయచేసి ఒక అద్భుతమైన కన్విక్షన్స్ తీసుకొచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు ఉంటే ఆయన కూడా పెట్టండి. ఆల్రెడీ దీంట్లో డిలే అయిపోయింది. మొదట బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్కు, ఇప్పుడు ఆమెతో రికార్డ్ చేయించిన 164 స్టేట్మెంట్కు వేరియేషన్ ఏమైనా వస్తే అది డిఫెన్స్ వాళ్ళకి లాభం అవుతుంది. అది కావాలని మీరు డిలే చేసిండ్రు. ఇది దీంట్లో గేమ్. కావాలని డిలే చేసిండ్రు. ఆ స్టేట్మెంట్లో రెండిట్లో తేడా వస్తే ఇగో మీ లార్డ్షిప్ అని చెప్పి వాళ్ళు కోర్టులో వాదించడానికి, డిఫెన్స్ వాళ్ళు వాదించడానికి అవకాశం ఇచ్చే విధంగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తన నడిచింది. మా రిక్వెస్ట్ ఏంది ప్రజలందరి ద్వారా, ఆ రితురాజు గారి టీంలో దయచేసి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని కూడా పెట్టే విధంగా ప్రయత్నం చేయండి. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలామంది ఉన్నారు. వారిలో ఎవరినైనా ఒకరిని పెట్టి మంచి కన్విక్షన్ వచ్చేటట్టు చూడండి నిందితుడికి. అదేవిధంగా మరి గౌరవ హోంమంత్రి బండి సంజయ్ గారు నిన్న సిటీ సివిల్ కోర్టుకు ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. మీడియా వాళ్ళు ఎవరు కూడా తన న్యూస్ రాయకూడదు, అదేవిధంగా సోషల్ మీడియాలో రాయకూడదు, అది రాయకూడదు, వారు హోంమంత్రి కాబట్టి వారి దగ్గర ఏమంటారు రిసోర్సెస్కు ఏమీ కుదవలేదు కాబట్టి ఆయన పోయినారు. మరి ఈ అమ్మాయి ఎప్పుడు తీసుకురావాలి? ఈ అమ్మాయికి ఎవరు తోడు? ఈ అమ్మాయి ఎట్లా తీసుకొస్తుంది గ్యాగ్ ఆర్డర్? చిన్న పాప ఇంటి నుంచి బయటకు వస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినారు? మీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు ఎక్కడున్నారు? సీతక్క గారు ఆమె కూడా తల్లే కదా. ఆమె వాళ్ళ ఆఫీసర్లు వచ్చి ఈ అమ్మాయి తరపున అదే సిటీ సివిల్ కోర్టులో మా అమ్మాయి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, ఇది పోక్సో సెక్షన్ 24 ప్రకారం నేరం, ఈ ఐటీ యాక్ట్ ప్రకారం నేరం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిండొచ్చు కదా. వాళ్ళు కూడా ఒక ఈ అమ్మాయి తరపున పిటిషన్ ఫైల్ చేసిండొచ్చు కదా. ఆ అమ్మాయి సైన్ పెట్టకపోయినా మినిస్టర్ గారు సంతకం చేసి పెట్టించో సీతక్కనే ఇచ్చిండొచ్చు కదా ఈ అమ్మాయి తరపున ఒక తల్లిలాగా. ఎందుకే లేదు అంటే బండి సంజయ్ గారేమో ఆయన కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు, పోతాం ఖతర్నాక్ అన్ని ఛానల్ మీరు బంద్, కంటెంట్ కూడా తీసేయండి అన్నారు. ఠీకే తీసేయండి, ఆయన తీసేయాలంటే తీసేయండి. కానీ మరి ఈ అమ్మాయి తన కంటెంట్ తీయమని ఎవరు అడగాలి? ఈ అమ్మాయి తరపున మీరు కదా అడగాల్సింది. మొన్న ప్రెస్ మీట్లో మేము ఇదే వేదికగా చెప్తే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నది, మీరు చెయ్యని పనులన్నీ కూడా, మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మీకు గుర్తు చేయడం కోసమే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం. మరి ఆ అమ్మాయి తరపున మీరు సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఆ అమ్మాయి కూడా ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకురావాలి కదా. ఎందుకు తీసుకురాలేదు? సీతక్క గారు మీదే రెస్పాన్సిబిలిటీ, ఇది రేవంత్ రెడ్డి గారు మీదే రెస్పాన్సిబిలిటీ. మీరే తల్లి కావాలి, మీరే తండ్రి కావాలి.
పోయి తీసుకురావాలి ఆర్డర్. ఇప్పుడు పోలీస్ అధికారులు ఏమంటున్నారు, మా కోర్టు ఆర్డర్ వస్తే తప్ప మేము గూగుల్కి రాయలేము, కోర్టు ఆర్డర్ వస్తే తప్ప ట్విట్టర్కి రాయలేము, కోర్టు ఆర్డర్ వస్తే తప్ప యూట్యూబ్కి రాయలేము అంటున్నారు. ఇదే మాట? మీకు అందుకోసమేనా జీతాలు ఇచ్చి మేపుతున్నది? ఎందుకోసం ఇస్తున్నారు? 4,000 కోట్లు ఇస్తున్నారు మీకు, ప్రతి నెల కూడా 4,000 కోట్ల జీతం ఇస్తున్నారు. మళ్ళీ మీకు కోర్టు ఆర్డర్ కావాలన్నా ఉల్టా? అంటే కోర్టులో మళ్ళీ మేము పైసలు పెట్టాలి, పెట్టి ఆర్డర్ తీసుకురావాలి, తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ప్రచురించకండి అని చెప్పాలన్నా? అంటే ఆ అమ్మాయి జీవితాన్ని ఆమెనే రక్షించుకోవాలి. అడ్వకేట్ జనరల్ని పెట్టవు, ఎక్కడ డబ్బులు పెట్టకూడదు అక్కడనేమో 17,07,00,000 రూపాయలు సుప్రీంకోర్టు అడ్వకేట్ల మీద పెడతావు. కానీ ఈ అమ్మాయి మీద కనీసం మీ పబ్లిక్ ప్రాసిక్యూటరో, మీ అడ్వకేట్ జనరలో, లేకపోతే మీ జీపీ ఫర్ హోమో ఎవరో ఒకరు పోయి, గవర్నమెంట్ లీడర్లు పోయి ఆ సిటీ సివిల్ కోర్టులో కూర్చొని తీసుకురావచ్చుగా ఆర్డర్. అది మీరు చేయరు, అది మళ్ళీ ఒకరు చెప్పాలి. అంటే ప్రధానంగా మేము చెప్పాలనుకున్న తెలంగాణ ప్రజలకు ఏంటంటే, మన ధన మాన ప్రాణాలకు మనమే రక్షణ, మీరే రక్షించుకోండి. నా లోకంలో నేను బతుకుతా, మీ లోకంలో మీరు బతుకోండి. నాకు ఇష్టమైన వాళ్ళకే నేను డబ్బులు ఇస్తా, నాకు ఇష్టమైన ప్రాజెక్టులు నేను చేసుకుంటా, అందులో కమిషన్లు తీసుకుంటా, ఢిల్లీకి మూటలు అప్పచెప్తా. నాకు బీజేపీకి దోస్తాను ఉన్నది, చేతిలో కమలం ఉన్నది, కమలంలో చేతున్నది, ఇదే ఇవన్నీ కూడా డ్రామాలు, మీరు మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి అని మీరు డైరెక్ట్గా చెప్తున్నారు. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తించి, మరి ఈరోజు ఈ కుటుంబం బాసటగా పెద్ద ఎత్తున కూడా మహిళా లోకం చాలా గొప్పగా పోరాడుతున్నది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. అదేవిధంగా ఈ విషయంలో చాలామంది జర్నలిస్టులు వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి తోచినంత, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా బిడ్డలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ ఎంపతితోని, మానవతా దృక్పథంతో మీరందరూ కూడా న్యూస్ రాస్తున్నందుకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ దేశవ్యాప్తంగా, ఐ రియల్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, మిలియన్ టైమ్స్ ఐ థ్యాంక్ యూ, వీ థ్యాంక్ యూ ఫ్రమ్ BRS party for taking this message across the country, from Kashmir to Kanyakumari, from Nagaland to Gujarat. Everybody is talking about this case. So only because of social media, because Honorable Prime Minister Narendra Modi ji, Amit Shah and the Union Home Minister for State, all these people are blocking the news in the media. But social media, all channels, I don't want to name one particular channel, but all of you have been launching a valiant struggle, and thank you, waging a valiant struggle, and thank you very much from bottom of heart. And with this I end my this press conference. దయచేసి ఇంత ఓపికగా ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినందుకు మీకు మరొక్కసారి భారత రాష్ట్ర సమితి తరపున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.